మనం మొన్ననే ఒక వీడియో చేసాం ఈ మహానుభావుడి గురించి. ఈయనకి మరి ఈ చుట్టుపక్కలోళ్ళు చెప్పరో, ఆయనకి తెలియదో, తెలిసిన అహంకారమో. ఎందుకంటే కొంతమంది కొంతమంది సిద్ధాంతులు ఒక పొజిషన్‌లో ఉన్నవాళ్ళు చాలా అహంకారంతో ఉంటారు. అవతలోడు మనకు చెప్పేదేంటనేటువంటి పొగరుతో ఉంటారు. మరి చెప్పినా గూడా ఆయన ఇట్లా బిహేవ్ చేస్తాడో తెలీదు గానీ, రీసెంట్‌గానే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. కరెక్ట్‌గా శోభిత, నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రోజే వేణుస్వామి ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో వీళ్ళిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు. ఒక స్త్రీ వల్ల వీళ్ళిద్దరికి గొడవలొస్తాయనేసి కంక్లూడ్ చేసి పారేశారు. ఒక విషయం ఇక్కడ నేను చాలా స్ట్రాంగ్‌గా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఇంకోటి చెప్పారు. నేను చెప్తా. ఒక విషయం నేను చాలా స్ట్రాంగ్‌గా చెప్పదలుచుకున్నా. నిజంగా ఆస్ట్రాలజీ అనండి, జాతకం అనండి, లేకపోతే ఏదైనా సరే. ఇది మనిషి యొక్క ఏ శాస్త్రాన్ని తీసుకున్నా సైన్స్ అయినా, ఇట్లాంటి హిందూ ధర్మం సంబంధించిన శాస్త్రాలైనా, ఒక ఇస్లాం రిలేటెడ్ అయినా, క్రిస్టియానిటీ రిలేటెడ్ అయినా పెద్దవాళ్ళు పెట్టినవే కదా ఇవన్నీ. పెద్దవాళ్ళు తీసుకొచ్చినవి. ఇవన్నీ ఎందుకు తీసుకొస్తారు? మనిషి యొక్క పురోగమనం బావుండాలని తీసుకొస్తారు. అంతేగాని చెడును ముందే తెలుసుకొని, దాని నుంచి భయపడుతూ రాత్రి పగలు నిద్రపోకుండా ఉండాలని కాదు కదా! మనం రేపు చచ్చిపోతాం పలానా రోజని తెలిస్తే ఈరోజు బతకగలుగుతామా? రేపు విడిపోతామని తెలిస్తే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోగలుగుతామా? మనకు పుట్టబోయే బిడ్డ చచ్చిపోతాడని తెలిస్తే కనగలుగుతామా? ఈ బేసిక్ సెన్స్ కదా! మనకే తెలుసు. అంటే మీలాంటి నాలాంటోళ్ళకి దీని మీద ఒక అవగాహన ఉన్నప్పుడు అంత సిద్ధాంతి, అంత తోపు అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. ఆయనకి లేకపోవడం అనేది చాలా వర్డ్ రావట్లా. నీచం అనాలా? దాన్ని దరిద్రం అనాలా? నికృష్టం అనాలా? చాలా మంది సిద్ధాంతులు వాళ్ళ యొక్క లెవెల్, వాళ్ళ విజనరీ థింకింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. నిజమైనటువంటి సిద్ధాంతులు వాళ్ళు. ఈ జాతక చక్రాల పట్ల, ఆస్ట్రాలజీ పట్ల వాళ్ళకి ఎంత నిర్దిష్టమైనటువంటి రూల్స్ ఉంటాయంటే, ఇప్పుడు నేను వెళ్ళాననుకోండి, నాకేదో చెడు జరగబోతుంది. నా నా చావో, లేకపోతే నాకు యాక్సిడెంట్ అవ్వటమో, లేకపోతే నా ఇంట్లో ఏదో అవ్వటం, ఇవన్నీ తెలుస్తాయి వాళ్ళకి. వాళ్ళు ఆ విషయం డైరెక్ట్‌గా చెప్పరు. చాలా, చాలా మైల్డ్‌గా ఈ పలానా విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబు, ఈ టైం బాలేదు అనేసి చెప్తారు తప్ప, ఎందుకంటే అది పక్కా జరుగుతదో, జరగదో అనేది వాళ్ళకి ఐడియా ఉంటది. చెప్పినంత మాత్రాన అది కాపాడబడదని వాళ్ళకొక క్లారిటీ ఉంటది. కాబట్టి చెప్పాల్సినవి చాలా తీవ్రమైన గండాలుంటే చెప్తారు, కాపాడతారు, నేను కాదనట్లేదు. కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. మనుషులు ఖచ్చితంగా విడిపోతారనేది ఒకటి తెలిసింది నేనెళ్ళినప్పుడు జాతకంలో నేను చేసుకునే అమ్మాయితో. దాని గురించి ఖచ్చితంగా ఏమి చెప్పేరు వాళ్ళు. అది బేసిక్ ఆస్ట్రాలజీలో, జాతక చక్రాలు శాస్త్రంలో, జ్యోతిష్య శాస్త్రంలో ఉండేటువంటి బేసిక్ థింగ్ అది. ఏంటంటే డార్కర్ థింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం చెప్పేవాళ్ళు. అది వాళ్ళ యొక్క ఇంగిత జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. అది కూడా కోల్పోయి ఈరోజు ఆయన ఏం చెప్పాడో తెలుసా? వీళ్ళిద్దరికీ పిల్లలే పుట్టరు. ఎందుకంటే నాగ చైతన్య జాతక చక్రంలో ఆ బలం బలంగా ఉంది. సో, పిల్లలు పుట్టరు. ఏదో చెప్తారు ఏదో ఉందని. ఉండొచ్చు. నిజమే అయ్యుండొచ్చు. నేను కాదంట్లా. మొన్న కూడా ఇదే చెప్పా. మొన్న వీడియోలో కూడా. నిజమే అయ్యుండొచ్చు. కానీ ఇంత మూర్ఖంగా మనం దాన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? మీ వీడియోస్ కోసమో, మీ వ్యూస్ కోసమో, లేకపోతే నేను చెప్పింది జరుగుతుంది చూడండి ప్రపంచం అని. గతంలో ఆయన చెప్పినయి కొన్ని అవ్వలేదు కాబట్టి, కొన్ని అయ్యాయి కాబట్టి, ఈసారి జరగబోయేవన్నీ అవుతాయి అన్నంత కరాకండిగా అంత ఈగోయిస్టిక్ మెంటాలిటీ దేనికి? మీ గురించి చెప్పుకోండి. మీకు సంబంధించింది ఏదన్నా మీ వైఫ్ గురించి వద్దు. మీ పర్సన్ గురించి చెప్పుకోండి. మీ పిల్లల గురించి కూడా వద్దు. మీ కుటుంబంలో ఎవరి గురించి వద్దు. మీ గురించి చెప్పుకోండి. అది జరిగిందో లేదో మేము చూస్తాం అంతే. మీకు అంత గొలగా ఉంటే మీరు చెప్పింది జరగాలని అనిపిస్తే అది చేయండి. ఎవడో తెలియని థర్డ్ పర్సన్ గురించి ఎందుకు ఇవన్నీ కన్సిడర్ చేసినటువంటి నాగార్జున ఫ్యామిలీ ఆయన మీద కేసు పెట్టే ఆలోచనలో ఉందంటూ వార్తలు అయితే వస్తున్నాయి, రూమర్స్ అయితే వస్తున్నాయి. డెఫినెట్లీ అది కనుక జరిగితే నేనైతే అప్రిషియేట్ చేస్తాను, అందులో క్వశ్చన్ లేదు. ఆ ప్లేస్లో ఆయన ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా, నేనున్నా, ఎవడున్నా సరే డెఫినెట్లీ పెట్టొచ్చు. ఎందుకంటే ఆ రకమైనటువంటి నెగిటివిటీని సొసైటీ పట్ల, మనుషుల పట్ల, మనుషుల కాపురాల పట్ల స్ప్రెడ్ చేసేటువంటి హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి?